హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఫ్రైడే అండి. ఫ్రైడే అనేది పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఆఫ్టర్‌నూన్ అనేది మేము తిరుమలకనేది స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే మాకు సాటర్డే మార్నింగ్ అనేది సుప్రభాత సేవ అనేది ఉంది. అందుకోసం అనేది మేము ఈరోజే అనేది స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ అలిపిరి దగ్గర చెక్ పోస్ట్ కాడికనేది రీచ్ అయిపోయినాము. ఇక్కడ చూడండి ఎంత రష్‌గా ఉందో. చాలా ఎందుకంటే మనకి ఉగాది అనేది ఉంది కదా సండే. దానికోసం అనేది ఇప్పుడే చాలా రష్ ఎక్కువ ఉంది తిరుమలలో కూడా అండి. ఇక్కడ చెక్ పోస్ట్ కాడ అయిపోయిన తర్వాత మేమనేది బైక్‌లో అనేది తిరుమలకనేది స్టార్ట్ అయిపోతున్నామండి. ఒకవేళ మీకెవరికైనా సుప్రభాత సేవ గురించి, ఈ సుప్రభాత సేవ అంటే ఏంటి? ఎలా జరుగుతుంది? ఎలా బుక్ చేసుకోవాలి సుప్రభాత సేవ కోసం మనము అనేది ఒకవేళ డీటెయిల్డ్‌గా వీడియో కావాలంటే కూడా మీరు ఒకవేళ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను వీడియో అనేది ఫుల్ వీడియో చేసి అప్‌లోడ్ చేస్తానండి. సుప్రభాత సేవకి టికెట్ కూడా మనకి ఒక మనిషికి పర్ హెడ్‌కి 120 రూపీసే అండి మనకైతే. మాకు ఇద్దరికి 250 రూపీస్ పడింది అంతే. సో, చాలా దర్శనం కూడా చాలా జరిగిందండి. నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా దేవుడికి మాకు చాలా దగ్గరగా ఉంటుంది. మనకైతే చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. ఒకవేళ మీకెవరికన్నా గూడా ఇలాంటి ఛాన్స్ వస్తే వదులుకోకుండా మీరు కూడా వెళ్ళండని నేను చెప్తానండి. తిరుమలకి రీచ్ అనేది అయిపోయినామండి ఇక్కడ. మేమైతే రూమ్‌కి గూడా వచ్చేసాం. ఆల్రెడీ రూమ్ మాకు మా మామ తీసి పెట్టేసున్నారు. అందుకని మేము డైరెక్ట్‌గా రూమ్‌కనేది వచ్చేసాము. మాకు రూమ్ కూడా వరాహస్వామి 2లో అనేది వచ్చింది. మనకి వరాహస్వామి 1, 2 అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి దర్శనానికి కానీ, అలాగని కోనేరుకి, అన్నప్రసాదానికి కూడా పక్కపక్కనే ఉంటుంది. అందుకని ఈ రూమ్స్ అయితే మనకి కొంచెం బావుంటుంది. రూమ్ కూడా మనకి 100 రూపీసే. నీట్‌గా చాలా బావుంది. రూమ్ వీడియో అనేది కూడా నేను చేసి షార్ట్‌లో అనేది పెట్టాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్ చేయండి. అలానే ఇక్కడ మేము ఆ వెంగమాంబ అన్నప్రసాదం కాడికి కూడా వచ్చామండి. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కూడా మీరు గమనిస్తే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది అలానే బ్రేక్ అనేది ఏ టైమ్స్‌కి ఉంటుంది అనేది కూడా స్క్రీన్‌లో పోతూ ఉంటుంది అనేది. అది కూడా నేను వీడియో తీసి పెట్టాను. ఒకసారి చూడండి మీరు. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలనుకునేటట్టుకైతే వెళ్ళొచ్చు. అలానే మనకి ఇక్కడొచ్చి దేవుడు ప్రసాదంలోకి కొబ్బరి పచ్చడి, అలానే సొరకాయ కూర, మనకి బెల్లం పొంగలి, వైట్ రైస్ అండి. వైట్ రైస్‌లోకి మనకి సాంబార్, రసం, మజ్జిగ అనేది వాళ్ళు వేస్తూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి. టేస్ట్ వైస్ కూడా చాలా బావుందండి. ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడ మేమందరము అన్నప్రసాదం అనేది తీసుకున్న తర్వాత పక్కనే మనకి కోనేరు అనేది ఉంది. అక్కడికి కూడా వెళ్ళామండి. కోనేరు కాడికి ఇంకా పిల్లల్ని తీసుకొని కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కోనేరు దగ్గర కొద్దిసేపు అనేది టైం అనేది స్పెండ్ చేశాము. ఎందుకంటే ఇది కోనేరు. పిల్లలు కొద్దిసేపు ఉండాలన్నారు. అందుకని ఇక్కడ కొద్దిసేపు ఉండి పిల్లలతో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మేము మళ్ళా రూమ్‌కి అనేది వెళ్ళిపోయాము. రూమ్‌కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ అనేది తీసుకొని మేము మళ్ళా ఏమంటే మార్నింగే మనకి సుప్రభాత సేవ అనేది ఉంది కదా! అందుకోసం అనేది వెళ్ళిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇదిగోండి సుప్రభాత సేవ టికెట్స్ అండి. దీంట్లో ఉంది చూడండి. ఇదిగోండి మార్నింగ్ అనేది పనుకొని లేసి ఎగ్జాక్ట్‌గా 12కి లేసి రెడీ అయిపోయి మేము 1కి అనేది రూమ్ కాడ స్టార్ట్ అయిపోయాము. 1కి స్టార్ట్ అయిపోయి సుప్రభాత సేవకు అనేది వెళ్ళేసి వచ్చేసామండి. 4కి అయిపోయింది. వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ అని రూమ్‌కి అయితే మేము 4 to 4:30కి వచ్చి రెస్ట్ తీసుకొని మార్నింగ్ 9:30కి అనేది టిఫిన్‌కి అనేది వెళ్ళి దోస, ఇడ్లీ అలానే పొంగల్ ఇంకొకటి మనకి పూరి అనేది ఆర్డర్ చేసుకొని తిన్నాము. తిన్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము.